బట్టతలతో బాధపడుతున్నారా? ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో 20% డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. వెల్కమ్ టు మనం టీవీ హెల్త్. నేను మహాలక్ష్మి. ఈ రోజు మనతో పాటు కార్డియాలజిస్ట్ డాక్టర్ సందీప్ కంబంపాటి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఏంటంటే ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలకు కూడా హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి. చిన్న వయసులోనే హార్ట్ అటాక్తో మరణించిన వారి సంఖ్య కూడా పెరుగుతుంది. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం మహాలక్ష్మి గారు. నేను మీ డాక్టర్ సందీప్ కంబంపాటి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్. చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారండి మహాలక్ష్మి గారు. ఈ మధ్య కాలంలో చాలా వింటున్నాం మనము, మన మెసేజెస్లో కానీ, వార్తల్లో కానీ, వార్తాపత్రికల్లో కానివ్వండి, చాలా వరకు కూడా ఇలా చిన్న వయసులోనే గుండెపోటు వచ్చిందని, లేకపోతే హఠాత్ మరణం జరిగిందని మనం చాలా వేదికల్లో కూడా వినడం జరుగుతుంది. అవును సార్. సో ఇవన్నీ కూడా మనం విశ్లేషించడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. ఇక్కడ ఏమవుతుంది అంటే, చాలాసార్లు కూడా ఒక వ్యక్తిని హార్ట్ అటాక్ అని హాస్పిటల్కి ముందే తీసుకొచ్చేసి హార్ట్ అటాక్ అని డయాగ్నోస్ చేయడం ఒకటి. ఓకే. కానీ చాలా పేషెంట్స్లో రెండో పద్ధతి జరుగుతుంది. ఏంటి ఆ రెండో పద్ధతి? పేషెంట్ని ఆల్మోస్ట్ ఇంట్లోనే ట్రీట్ చేసి, అనర్థం జరిగిపోయి ఉంటుంది. అనర్థం అంటే డెత్ అనేది ఇంట్లోనే జరిగి ఉంటుంది, లేకపోతే దారిలో జరిగి ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు అది హార్ట్ అటాక్ అని అనుకోవడం రెండో పద్ధతి. సో మన దగ్గర ఏంటి అంటే, ఈ పోస్ట్ మార్టం పరీక్షలు అవన్నీ కూడా కొంచెం కొన్ని వాల్యూస్ ఓరియంటెడ్ సొసైటీ కాబట్టి కొంచెం తక్కువగా జరగడం వల్ల, సో పోస్ట్ మార్టం కేసెస్ అన్నీ దాంట్లో విశ్లేషించడం జరగకపోవడం వల్ల కూడా హార్ట్ అటాక్ అనేది ఉన్న నెంబర్ కంటే కొంచెం ఎక్కువ నెంబర్ అంటే డిస్కషన్ జరగటం అనేది ప్రాధాన్యతలో ఉందన్నమాట. సో నాకు తెలిసినంత వరకు అబ్జర్వేషన్ ప్రకారం ఇది ఖచ్చితంగా హార్ట్ అటాక్ అని చెప్పే కేసెస్ ఉన్న వాటికంటే కొంచెం తక్కువ పాళ్లలోనే ఉంటుంది అని మా నిపుణుల అభిప్రాయం. అసలు చిన్నపిల్లలకి హార్ట్ అటాక్ రావడానికి కారణాలు ఏంటి సార్? చిన్నపిల్లల్లో హార్ట్ అటాక్ రావడానికి అనివార్య కారణాల వల్ల బయట ఒక కాలుష్యం అనేది చాలా విపరీతంగా ఉంది. ఓకే. కాలుష్యం నెంబర్ 1. నెంబర్ 2 మన అలవాట్లు, మన జీవన అలవాట్లు అనేది క్రమేపీ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చాలా జరుగుతూ వస్తున్నాయి. ఈ రోజున మనం మొబైల్ ఫోన్ వ్యాపకం అనేది, సరే మొబైల్ ఫోన్ వ్యాపకంతో హార్ట్ ప్రాబ్లం ఎలా వస్తుంది అంటారు. దానికి ఇక్కడికి సంబంధం ఒప్పుకుంటా. కానీ మనం రాత్రి సరిగ్గా పడుకుంటున్నామా? లేదు. ఎప్పుడు పడుకుంటున్నాం? నెట్ఫ్లిక్స్లు, అమెజాన్ ప్రైమ్లు, జీ5లు ఇవన్నీ చూసుకుంటూ కూర్చొని ఎప్పుడు 12, 12:30, 1 గంట అప్పుడు కూడా నిద్రని ఆపుకుంటూ మనం నిద్రలోకి వెళ్తున్నాం. పోనీ పొద్దున ఎప్పుడు లేస్తున్నాము? హడావిడిగా లేస్తున్నాం, హడావిడిగా బయలుదేరుతాం. స్ట్రెస్. ఓకే. నిద్రలేమి వల్ల వచ్చే స్ట్రెస్ మనం తక్కువగా పరిగణిస్తున్నాం. లేదు, హార్ట్ అటాక్ కి దారితీస్తుందా? ఒక నిద్రలేమి ఒక ఎపిసోడ్తో హార్ట్ అటాక్ రాదండి. ఓకే. కానీ ఇవి క్రమేణా మన అప్పులాగా పేరుకుంటూ, శరీరంలో అనేది స్ట్రెస్ అనేది అలా పేరుకుంటూ ఒక రోజు విస్ఫోటనం బ్లాస్ట్ అవుతుంది అంతే. అట్లాగే ఇందాక మీరు పొల్యూషన్ గురించి అన్నారు. పొల్యూషన్ వల్ల కూడా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంది. పొల్యూషన్ వల్ల అంటే ఇవేవి కూడా డైరెక్ట్ రీజన్స్ కాదు, ఇండైరెక్ట్గా అనమాట. అంటే నేను ఎలా ఆలోచిస్తాను అంటే, మనం ఒకప్పుడు మన పెద్దవాళ్ళని మనం చూసుకుంటే వాళ్ళు 70లు, 80లు, 90ల్లో కూడా యాక్టివ్గా నడుచుకుంటూ వచ్చేవారు. అవును. ఈ రోజున మనం అది ఊహించగలమా? ఈరోజు మన జనరేషన్లో ఊహించగలమా? అంటే కాలుష్యం అనేది మనం జస్ట్ ఒక ఎయిర్ పొల్యూషన్ కాదు, మనం తినే ఫుడ్లో, తాగే నీటిలో, తాగే పాలలో కూడా ఈరోజు నమ్మకం లేకుండా ఉంది, అన్ఫార్చునేట్లీ. సో ఎక్కడి నుంచి వస్తుంది మనకి ఇమ్యూనిటీ? మనకి ఇమ్యూనిటీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? సో మన శరీరంలోనే ఆ కాలుష్యం తాలూకు ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అయింది. ఓకే. దీని మీద మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, ఓకే, ఇవన్నీ కలిసి మనకి ఒక మనిషి ఆయుర్దాన్ని నిర్దేశిస్తున్నాయి. ఆయుర్దాయం. ఓకే. అంటే హార్ట్ అటాక్ వచ్చే ముందు లక్షణాలు ఎట్లా ఉంటాయి సార్? మంచి ప్రశ్న అడిగారు. ఈ మధ్య ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకు అంటే, చాలామంది కూడా ఆ సిమ్టమ్స్ని, ఇప్పుడు సపోజ్గా మనం ఇందాక అనుకున్నాం, ఫస్ట్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే హార్ట్ అటాక్తో హాస్పిటల్కి వస్తారో వాళ్ళని మనం ఎప్పుడైతే అడుగుతామో వాళ్ళకి డెఫినెట్గా ఒక 6 నెలల ముందు నుంచి కూడా కొన్ని వార్నింగ్ సైన్స్ ఉంటాయి. కానీ వాళ్ళు ఏంటి అంటే దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. లేదు, మన ప్రాబ్లం ఏంటి అంటే చాలామంది, సరే ఇది గ్యాస్,
ఇది గ్యాస్ సమస్య, దానికోసం వచ్చాను. మళ్ళీ మనం ఒక ఈసీజీ తీసి వాళ్ళకి ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. లేదండి, ఇది గ్యాస్ సంబంధించిన సమస్య కాదు, ఇది హార్ట్కి సంబంధించిన సమస్య. ఎప్పుడైతే మనం సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామో వాళ్ళు కూడా ఓకే సార్ అంటూ ఉంటారు. అయితే ఈ వార్నింగ్ సైన్స్ చాలా ఇంపార్టెంట్. ఏంటి ఆ వార్నింగ్ సైన్స్? సో ఏంటి ఆ వార్నింగ్ సైన్స్ అంటే యూజువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజెంట్ హిస్టరీ, బ్యాక్గ్రౌండ్ హిస్టరీ రెండు కూడా ఇంపార్టెంట్. సో బ్యాక్గ్రౌండ్ హిస్టరీలో ఎనీ పేషెంట్స్ ఓకే వారికి డయాబెటీస్ ఉంది, దట్స్ అ రిస్క్ ఫ్యాక్టర్. స్మోకింగ్ ఉంది, దట్స్ అ రిస్క్ ఫ్యాక్టర్. అలాగే వారికి సంబంధించిన రిలేటివ్స్లో ఓకే మగవారిలో లెస్ దెన్ 55 ఏజ్లో ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం వచ్చింది, ఆడవారిలో లెస్ దెన్ 65 ఏజ్లో హార్ట్ ప్రాబ్లం వచ్చింది. ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్స్, వీళ్ళకి ముందుగానే వచ్చే అవకాశం ఉండడానికి. వీటితో పాటు అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్, లేమితనం, నెక్స్ట్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లేకపోవడం డైట్లో, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్. స్మోకింగ్ అలాగా. ఇకపోతే మీరు అడిగిన ప్రశ్న ఏంటి అంటే హార్ట్ అటాక్ సంబంధించిన సిమ్టమ్స్ ఎలా ఉంటాయి. సో ఆ సిమ్టమ్స్ అనేవి ఎలా ఉంటాయంటే యూజువల్గా మోస్ట్లీ రిట్రోస్టర్నల్ బర్నింగ్ సెన్సేషన్ అంటారు. ఫస్ట్ పాయింట్ ఈజ్ లొకేషన్. హార్ట్ పెయిన్ సంబంధించి ఫస్ట్ పాయింట్ లొకేషన్. సో రిట్రోస్టర్నల్ అంటే ఈ భాగం అన్నమాట, ఛాతీ మధ్య భాగం. ఓకే, పట్టేసినట్టు ఉండటం, పిండేసినట్టు ఉండడం, ఇవన్నీ కూడా ఒక క్లాసిక్ ప్రజెంటేషన్. అలాగే కొంతమందికి అందరికీ క్లాసిక్ ప్రజెంటేషనే రావనవసరం లేదు, ఏటిపికల్ ప్రజెంటేషన్స్ కూడా ఉంటాయి. అంటే సెంటర్లో రాకుండా ఎడం పక్క భాగంలో రావడము, కుడి పక్క భాగంలో రావడము. ఓకే, కానీ ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఎవరికి కూడా హార్ట్ అటాక్ అనేది ఒక పాయింట్లో రాదు. అంటే కొంతమంది డాక్టర్ గారు ఇలా ఇక్కడ నొప్పి ఉందండి, ఇక్కడ నొప్పి ఉందండి, ఇక్కడ నొప్పి ఉందండి, ఇక్కడ. సో మనకి అలా పాయింట్లో పెయిన్ ఉంది అంటేనే దట్ టెల్స్ దట్ ఇట్ ఈస్ నాట్ హార్ట్ అటాక్. ఎందుకు అంటే హార్ట్ అటాక్ అనేది ఎప్పుడు కూడా ఇలా హార్ట్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు డాక్టర్ గారు నాకేదో అయిపోతుంది, డాక్టర్ గారు నాకేదో అంటే ఒక భాగం మొత్తం కవర్ అవుతుంది. సో దట్ ఈస్ వన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అలాగే దీంతో పాటు రేడియేషన్. నెంబర్ 2 రేడియేషన్ అంటే ఈ నొప్పి అనేది ఈ గొంతులోకి రావటము, ఎడమ భుజంలోకి రావడము, వీపులోకి రావడం, ఇవన్నీ కూడా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హార్ట్ అటాక్. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్ లొకేషన్. నెంబర్ 2 చెమటలు, దడ, ఇవి అసోసియేటెడ్ సిమ్టమ్స్. నెంబర్ 3 మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రెసిపిటేటింగ్ రిలీవింగ్ ఫ్యాక్టర్స్. నడకతో స్టార్ట్ అయింది లేదా మెట్లు ఎక్కడం వల్ల స్టార్ట్ అయింది, హెవీ భోజనం తర్వాత స్టార్ట్ అయింది, ఇవన్నీ ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్. ఇవి కూడా మనకి సూచనప్రాయంగా ఇది హార్ట్కి సంబంధించిన సమస్య అని మనకి చూపే నిర్దేశకాలు అన్నమాట. అలాగే రిలీవింగ్ ఫ్యాక్టర్స్, రెస్ట్ తీసుకుంటే పెయిన్ తగ్గుతుంది, దట్ ఈస్ ఆల్సో ఎ సైన్ ఆఫ్ హార్ట్ ప్రాబ్లం. ఓకే అండి.